హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో జోహో, మెడ్ప్లస్ అండ్ ఇన్ఫ్రెడ్ ఇలాంటి టాప్ మేజర్ కంపెనీస్లో అయితే కరెంట్లీ టెక్ జాబ్స్కి అయితే హైరింగ్స్ అయితే అవుతున్నాయి. అండ్ 2024 2025 గ్రాడ్యుయేట్స్ అండ్ ఆల్సో 2023 గ్రాడ్యుయేట్స్ కూడా ఎవరైనా సరే ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అందరూ ఈ జాబ్ రోల్కి అయితే ఎలిజిబులే. సో లేట్ చేయకుండా మన వీడియో మొత్తం అయితే చెక్ చేయండి అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా అయితే మనం ఇన్ఫ్రెడ్ కంపెనీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇన్ఫ్రెడ్లో కరెంట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ వర్క్ లొకేషన్ వచ్చేసి మనం చెక్ చేసుకుంటే బెంగళూరు, కర్ణాటక. సో ఈ రోల్కి మనం చెక్ చేసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ మీరు కానీ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే ఈ జాబ్ రోల్కి అయితే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు 0 to 1 years ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ టు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్ రోల్కి అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథాన్ మీద సర్టిఫికేట్స్ కానీ మీకు ఉంటే లేట్ చేయకుండా ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయండి. యూ ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఫర్ దిస్ జాబ్ రోల్. సో శాలరీ కూడా ఎక్కడైతే డిస్క్లోజ్ చేయలేదు, బట్ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం అయితే ఎనీవేర్ బిట్వీన్ 6 to 12 LPA మధ్యలో అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో మీకు సర్టిఫికేట్స్ కూడా ఉంటే నెగోషియేషన్కి అయితే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో లేట్ చేయకుండా మన డిస్క్రిప్షన్లో ఉన్న అయితే లింక్ అయితే చెక్ చేసి మన జాబ్ అయితే అప్లై చేయండి. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి మెడ్ప్లస్. మెడ్ప్లస్ వచ్చేసి ఫార్మా కంపెనీ అయినా సరే కరెంట్లీ టెక్ రోల్స్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు మనం కరెంట్ డిస్కస్ చేస్తున్న రూల్ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్. అండ్ ఆల్సో ఇక్కడ వర్క్ లొకేషన్ కూడా మనం చెక్ చేసుకుంటే ఫ్రమ్ హైదరాబాద్, ఇండియా. సో ఈ రోల్కి అయితే మనం చెక్ చేసుకుంటే బేసిక్ ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు బీటెక్ ఆర్ ఎల్స్ మీకు మాస్టర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ ఇన్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ కానీ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. సో గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 2023, 2024, 2025 మీరైతే ఈ జాబ్ రోల్కి అయితే ఎలిజిబుల్. అండ్ ఆల్సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే 6th May దాకా అయితే అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో అప్పటిదాకా అయితే మీరు జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో రిక్వైర్డ్ స్కిల్స్ చెక్ చేసుకుంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథాన్ అండ్ ఆల్సో HTML వీటి మీద మీకు ఐడియా అయితే ఉండాలి. అండ్ ఆల్సో మీకు సర్టిఫికేషన్స్ కూడా ఉంటే మచ్ మోర్ ప్రిఫరబుల్. అండ్ ఆల్సో మీకు ఇక్కడ కోర్ కంప్యూటర్ కోడింగ్ లాంగ్వేజెసే కాకుండా మీకు డేటా బేసిస్ మీద కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే మనకైతే రౌండ్ ఇంటర్వ్యూస్ గురించి ఎలా ఉంటుందో ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో రౌండ్ 1 వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అండ్ రౌండ్ 2 వచ్చేసి టెక్నికల్ అండ్ HR అసెస్మెంట్ రోల్ అయితే ఉంటుంది. సో మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో హైదరాబాద్లో అయితే అవ్వబోతుంది. సో అడ్రస్ కూడా అన్ని ఎక్కడైతే మెన్షన్ చేశారు. సో ఈ లింక్లో చెక్ చేసుకుంటే లొకేషన్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఈ జాబ్ రోల్కి డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం CTC చెక్ చేసుకుంటే 6 lakhs per annum ప్లస్ 2 lakhs దాకా బోనస్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో 2 years దాకా అగ్రిమెంట్ కూడా ఉంటుంది. సో మీకు జాబ్ సెక్యూరిటీ అనేది సెలెక్ట్ అయిన పర్సన్స్ అందరూ ఈ జాబ్ రోల్కి అయితే ఖచ్చితంగా ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. సో లేట్ చేయకుండా ఈ జాబ్ రోల్కి అయితే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఇదైతే మల్టిపుల్ హైరింగ్స్ అయితే అవుతున్నాయి. సో ఫ్రెషర్స్ ఎవరున్నా సరే మీరు ఈ జాబ్ రోల్కి అయితే గ్యారంటీగా అప్లై చేయండి. అండ్ మనం నెక్స్ట్ డిస్కస్ చేయబోయే కంపెనీ వచ్చేసి జోహో. సో జోహో వచ్చేసి ఇండియాలో చాలా మందికి తెలిసిన కంపెనీ, చాలా రెప్యూటెడ్ కంపెనీ. సో కరెంట్లీ ఈ కంపెనీలో అయితే సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి అయితే ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా చెక్ చేసుకుంటే 0 to 2 years ఎవరున్నా సరే ఈ జాబ్ రోల్కి అయితే మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం జాబ్ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసుకుంటే C++ అండ్ ఆల్సో జావా కానీ మినిమం ఇలాంటి టెక్నికల్స్ కోడింగ్ అండ్ లాంగ్వేజెస్ మీద అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే టెక్నికల్ సైడ్ నుంచి అయితే గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఫ్రమ్ 2024, 2025 గ్రాడ్యుయేట్స్ ఖచ్చితంగా మీరు జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ జాబ్ రోల్కి అయితే బేసిక్గా మాస్టర్స్ ఆర్ ఎల్స్ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అయితే బేసిక్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఉంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే మచ్ మోర్ ప్రిఫరబుల్. జోహో కోడింగ్ మీద అండ్ ఆల్సో జోహో మీ స్కిల్స్ మీద అండ్ ఆల్సో జోహో టూల్స్ మీద కానీ మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటే మీరు ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ ఈ జాబ్ లొకేషన్కి అయితే ఎక్కడైతే మెన్షన్ చేయలేదు సో ఎక్కడి నుంచి పని చేయాలని. సో బట్ మెన్షన్ చేయడం ఏం జరిగిందంటే తమిళనాడులో ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. మోస్ట్ ప్రాబ్లీ చెన్నై అయితే ఉంటుంది. అండ్
ఈ కంపెనీకి అయితే కరెంట్లీ శాలరీ నెగోషియేషన్స్ అయితే పాసిబుల్ ఉన్నాయి అండ్ ఆల్సో శాలరీ కూడా ఎక్కడైతే డిస్క్లోజ్ చేయలేదు. బట్ అందరికీ తెలిసినట్టే జోహోలో వచ్చేసి కంపెనీలో ఎనీవేర్ బిట్వీన్ 6 to 12 LPA మధ్యలో అయితే ఈజీగా ఉంటుంది. సో మీకు ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే మీరైతే ఖచ్చితంగా నెగోషియేషన్కి అయితే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. సో గైస్, లేట్ చేయకుండా ఈ జాబ్ రోల్కి అయితే అప్లై చేయండి. లింక్స్ అన్ని మన డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ లేదనిపిస్తే మన టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అప్ టు డే ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసి జరుగుతుంది. అండ్ మన